మరి ఈ రోజున ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య అంశం, దీంట్లో హాజరైనటువంటి మరి చింతలపూడి నియోజకవర్గ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మేకా ఈశ్వరయ్య గారు, మా ఏలూరు టౌన్ అధ్యక్షులు, జిల్లా కార్యదర్శి, వీరందరూ కూడా ఈ రోజున కులాల మధ్యలో, మతాల మధ్యలో, ప్రాంతాల మధ్యలో విద్వేషాలను రెచ్చగొట్టేదానికి ఈ రోజున ఏదైతే రాష్ట్రాన్ని విధ్వంసం చేసినటువంటి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వారి యొక్క ఆలోచన విధానాలు అనేది ఎక్కడా కూడా మారలేదు. నిరంతరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టాలని, కులాల మధ్యలో చిచ్చు పెట్టాలని, మతాల మధ్యలో చిచ్చు పెట్టాలని, ఈ రాష్ట్రంలో అరాజక శక్తుల్ని పెంచి పోషించాలనేటువంటి ఒక ఆలోచన విధానాలతో మాత్రమే వారి యొక్క ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఎందుకంటే దాంట్లో భాగంగానే మరి గత 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాలంలో ఆ రోజు అమరావతికి జై అని 2015-16లో జై కొట్టినటువంటి, అసెంబ్లీ సాక్షిగా జై కొట్టినటువంటి ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే తన యొక్క చేతగానితనాన్ని బయట పెట్టుకొని 3 రాజధానులు అని చెప్పేటువంటి ఒక పల్లవిని నెత్తికెత్తుకొని ఎక్కడా రాజధాని లేకుండా విశాఖపట్నం, మరి కర్నూలు, విజయవాడ, అమరావతి 3 రాజధానులు అని చెప్పి ఎక్కడా రాజధాని లేని అనాదిగా చేసినటువంటి, రాష్ట్రాన్ని అనాదిగా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతూ ఉంది. మరి ఆ రోజున ఈ మావిగాని ఏమైంది? 19 నుంచి 24 దాకా అమరావతి ఇష్టం లేకపోతే మరి మావిగాని ఎక్కడికి పోయింది? ఆ రోజే మావిగాని అనొచ్చు కదా. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 24లో ఎలక్షన్లో వారికి కుక్క కాటుకి చెప్పు దెబ్బలాగా వారు చేసినటువంటి పరిపాలనకి తగిన బుద్ధి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చెప్పిన తర్వాత 151 నుంచి 11 సీట్లకి దిగజారిన తర్వాత ఈ రాష్ట్రానికి నువ్వు పరిపాలన చేయడానికి పనిచేయవు, నువ్వు అరాజక శక్తుల్ని పోషించేవాడివే కానీ ప్రజల సంక్షేమాన్ని, ప్రజల యొక్క అభివృద్ధిని, రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వ్యక్తివి నువ్వు కాదని చెప్పి తిరస్కరించిన తర్వాత మరి ఈ రోజున మళ్ళీ తగుదనమ్మా అని చెప్పేసి మావిగారు అంటా ఉన్నాడు. ఈ రోజున మావిగారని మళ్ళీ ఒక కొత్త అల్ల కులాలు సృష్టించి, కొత్త గొడవలు లేపి, ప్రాంతాల మధ్యలో విద్వేషాలని రెచ్చగొడటానికి ఈ రోజున మళ్ళీ మావిగాన్ అని చెప్పేసి ఈ రోజున మళ్ళీ బయలుదేరాడు. అంటే ఎన్నికలైన 2 సంవత్సరాలకి జ్ఞానోదయం అయినట్లుగా మరి ఈ రోజున మావిగాన్ గుర్తుకొచ్చి ఇటు గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ ఇవన్నీ ప్రాంతాలను కలిపి ఒక రాజధాని చేయాలని చెప్పేసి ఈ రోజున మావిగాన్ అని చెప్పేసి ఒక పల్లవిని ఎత్తుకునేటువంటి పరిస్థితి. ఈ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా కూడా రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి ఎక్కడా కూడా నచ్చట్లా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్ట ప్రకారంగా ఎవరైతే నేరం చేస్తూ ఉన్నారో, ఎవరైతే నేరాలను ప్రేరేపిస్తూ ఉన్నారో వాళ్ళని శిక్షిస్తూ చట్ట ప్రకారంగా వెళ్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా కూడా మరి స్థిరమైనటువంటి పరిస్థితి లేక ఈ రోజున ఆయనకు భయం అనేది మొదలయ్యి ఈ రాష్ట్ర ప్రజలు మనల్ని పూర్తిగా తిరస్కరిస్తారన్నటువంటి ఆలోచనతోనే ఈ రోజున లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కలగజేసే దిశగా ఈ రోజున ప్రాంతాల మధ్యలో గొడవలు పెడతాం, మతాల మధ్యలో గొడవలు పెడతాం, కులాల మధ్యలో గొడవలు పెడతాం, కులాలని రెచ్చగొడతాం, మీటింగులు పెట్టించడం, విమర్శలు చేయటం, ఆడ మనుషుల మీద కుటుంబాలపైన విమర్శలు జరిపించడం,
మరి ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి, ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు భార్యని కూడా విమర్శ చేసినటువంటి పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి, ఆ రోజు ఎవరైనా విమర్శ చేసి తిడితే దాన్ని పక్క నుంచి సైకోలాగా పైశాచిక ఆనందాన్ని పొందే విధంగా నవ్వుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలను ఎగతాళి చేసినటువంటి మరి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ధోరణి అనేది ఉందని వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా గ్రహించాలి, ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ యొక్క 2 సంవత్సరాల కాలంలో ఒకవైపున అభివృద్ధి, ఒకవైపున ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు, రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, శానిటరీ కానీ, వాటర్ కానీ అన్ని రకాల వసతులు కలుగుతూ ఉన్నాయి. ఒకవైపున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకి, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా నూతన పరిశ్రమల ఏర్పాటుకి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ రకంగా అన్ని రకాలైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంటే ఈ అభివృద్ధిని విచ్ఛిన్నం చేయటం కోసం, ఈ అభివృద్ధిని విధ్వంసం చేయటం కోసం, రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం ఈ రోజున అనేక రకమైనటువంటి కుట్రల పండుతూ మరి ముందుకు వచ్చి ప్రెస్ మీట్ల ద్వారా 5 సంవత్సరాల కాలంలో ఒక్క ప్రెస్ మీట్ అంటే పెట్టలేదు. ఎక్కడా కూడా ఒక ప్రెస్ వాళ్ళు, ఒక మీడియా వాళ్ళు అడిగిన దానికి ఎక్కడా కూడా సమాధానం చెప్పినటువంటి దాఖలా ఎక్కడా లేదు. మరి ఈ రోజున ఏ గత్యంతరం లేక ఈ రోజున ప్రెస్ మీట్లు పెడుతూ తరచూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రక్రియ అనేది మొదలుపెట్టాడు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ రోజున జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకునే దిశగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్లో డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్ల ఆ పార్టీకి పట్టనుంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ రోజున వారి నాయకులందరూ కూడా ఒకరొకరుగా పార్టీ రాజీనామాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది చీకట్లో పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది దూరంగా ఉండే పరిస్థితుల్లో ఈ రోజున పార్టీ ఉనికి కోల్పోయేటువంటి పరిస్థితులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనేక రకమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రజల పక్షాన పనిచేయండి, ప్రజల యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళండి. ఈ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి అభివృద్ధి కావాలో కోరండి, ఆ అభివృద్ధి మీద డిమాండ్ చేయండి. అంతేగాని జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకునేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది చాలా దుర్మార్గమైనటువంటిది అని చెప్పేసి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీ యొక్క ధోరణి మార్చుకొని రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా నడవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.